హాయ్ గైస్, అందరికి వెల్కమ్ టు డే 10 ఆఫ్ మినీ వ్లాగ్. మార్నింగ్ 6కి జిమ్కి స్టార్ట్ అయినా. జిమ్కి పోయే ముందు బైక్ని కోల్డ్ స్టార్ట్ చేసిన. ఈ కోల్డ్ స్టార్ట్ చేయాలంటే 2-3 మినిట్స్ పడుతుంది బైక్ కోల్డ్ స్టార్ట్ కానీ. బైక్ ఆర్పిఎం నార్మల్ అయినాక జిమ్కి స్టార్ట్ అయినా. మార్నింగ్ వర్కౌట్ చేయడానికి పోయినప్పుడు ఏం తినబుద్ది కాదు. ఇక వెళ్ళేటప్పుడు బ్లాక్ కాఫీ తాగేసి జిమ్కి వెళ్ళిపోయినా. పోయి ఫస్ట్ వార్మప్ చేసుకొని పుల్అప్స్ కొట్టినా. ఈరోజు నాది బ్యాక్ వర్కౌట్. ఫస్ట్ వేరియేషన్ లాట్ పుల్ డౌన్, సెకండ్ వేరియేషన్ సీటెడ్ రోయింగ్, థర్డ్ వేరియేషన్ డంబుల్ రోయింగ్, ఫోర్త్ వేరియేషన్ పుల్ ఓవర్. ఈచ్ వేరియేషన్ 4 sets ఫెయిలియర్ చేసిన. తర్వాత డెడ్ లిఫ్ట్ 100 kgs తోటి 4 reps కొట్టిన. మా జిమ్లో స్ట్రాప్స్ లేవు, తెగిపోయినాయి. ఇక జారుతో చేతి కొట్టడానికి వస్తలేదు. ఇక దాని తర్వాత లాస్ట్కి బైసెప్కి 2 వేరియేషన్స్ చేసిన. ఒకటేమో కేబుల్ కాల్ కొట్టినా, ఇంకోటేమో హ్యామర్ కాల్ కొట్టినా. ఇవి కూడా ఈచ్ వేరియేషన్ 4 sets ఫెయిలియర్ వరకు కొట్టిన. తర్వాత ఫోర్ ఆర్మ్కి ఒక వేరియేషన్ కొట్టి వర్కౌట్ని ఎండ్ చేసిన. ఇంటికి వెళ్ళిపోయి పోస్ట్ వర్కౌట్ మీల్ కంప్లీట్ చేసుకున్నా. స్ట్రాంగ్గా ఫిట్గా ఉండడానికి క్యాలరీస్ని కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైనా బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ చేయాలనుకుంటే అప్పుడు క్యాలరీస్ని ట్రాక్ చేసి స్ట్రిక్ట్ డైట్ని ఫాలో కావాలి. ఈవినింగ్ చాయ్ తాగుదామని పోయినాం. చాయ్ తాగేసి కొద్దిసేపు టైం పాస్ చేసి ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయినాం. ఇంకా ఇంటికి వెళ్ళేటప్పుడు కొంచెం ఫన్ చేసుకుంటూ పోయినాం. ఈరోజుకి ఇంత ఎస్సీ నెక్స్ట్ మినీ వ్లాగ్.